ఊరి పేరు భైరవకోన. ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఈ భైరవకోన అనే ఊర్లోకి ఎవరన్నా కనుక అడుగు పెడితే వాళ్ళు మళ్ళీ బయటికి రాలేరు. అసలు ఆ మిస్టరీ ఏంటి, ఎందుకు అట్లా ప్రత్యేకంగా, ఇది మీరు థియేటర్స్లో చూస్తారు. అండ్ ఇంకా ఓవరాల్గా ఎలా ఉందన్న విషయానికి వచ్చేస్తే ఇట్ వాజ్ అన్ ఓకే ఆ డీసెంట్ వాచబుల్ ఫిల్మ్ లాగా అనిపించింది భయ్య. మనం కంప్యూటర్లోకి వెళ్ళే ముందు చాలా కొత్తగా వచ్చి మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ జెన్యూన్ రివ్యూస్ అండ్ నోటిఫికేషన్ బిల్ 100% ఆన్ పెట్టుకుని. ఫస్ట్ థింగ్, కాన్సెప్ట్ వైజ్ మాత్రం తోపు తురుంపయ్య, వేరే లెవెల్ అంది. థియేటర్ నుంచి బయటకు వచ్చింది కాన్సెప్ట్ వైజ్ మాత్రం అబ్బా ఏమన్నా ఉందరా అనిపించింది, ఆ రేంజ్లో ఉండిద్ది. బట్ ఎగ్జిక్యూషన్ మాత్రం కొన్ని ఫ్లాస్ అయితే ఉన్నాయన్నమాట. కమింగ్ టు ది ఫస్ట్ హాఫ్ మ్యాన్, బిగినింగ్ మీకు ఆ భైరవకోన అనే వరల్డ్కి అయితే మీకు కంప్లీట్గా తీసుకెళ్ళిపోతారు. ఈ ఫస్ట్ హాఫ్ అంతా కూడా మీకు భైరవకోన కంప్లీట్గా సెటప్ చేస్తున్నారు అనమాట, ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి. ఇది సెకండ్ హాఫ్. సో సెటప్ చేసుకుంటున్నారు కదా అని చెప్పి స్టోరీ అనేది ఒక పాయింట్ కాడ ఆగిపోయింది అనుకుంటారేమో, అట్లా ఏమి ఉండదు. స్టోరీ పరంగా మీకు ఎంగేజ్ అవుతూనే ఉంటుంది. ప్రొసీడింగ్స్ అనేవి కూడా మీకు ఫటాఫట్గా ఫాస్ట్గా వెళ్ళిపోతూనే ఉంటాయి అనమాట. అట్ ది సేమ్ టైం ఆ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ అనేవి స్టోరీ పరంగా కూడా మీకు కొత్తవి ఓపెన్ అవుతూనే ఉంటాయి, విత్ లిటిల్ బిట్ ఆఫ్ సర్ప్రైజెస్ కూడా. బట్ కామెడీ అనేది అంత పెద్ద నాకు వర్కౌట్ కాలేదు. ఆ లవ్ ట్రాక్ అనేది సాంగ్ బాగుంది, ఇట్ వాస్ డీసెంట్ మ్యాన్. అండ్ ది ఫస్ట్ ఆఫ్ ది లాస్ట్ 15 minutes మ్యాన్ సర్ప్రైజ్ మామూలుగా ఉండదు, దట్ వాస్ కంప్లీట్లీ అన్ఎక్స్పెక్టెడ్. సో ఫస్ట్ హాఫ్ అంతా కూడా మంచిగా సెటప్ చేస్తున్నారు భైరవకోన ఓన్లీ, అండ్ ఇట్ వాస్ రెడీ టు బ్యాంగ్ ఫర్ ది సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ మొత్తం మనకి ప్రాపర్గా సెటప్ చేస్తున్నారు కదా, సో మనకి సెకండ్ హాఫ్లో అన్ఫోల్డ్ చేస్తూ ఉంటారు. బట్ మనకి స్టార్టింగ్ వెళ్ళే ఆ డ్రామా అంతా కూడా మీకు ఫ్లాట్గా వెళ్తూ ఉండిద్ది అనమాట, కొంచెం మీకు బోర్ అనిపిస్తూ ఉండిద్ది. బట్ లేటర్ మీకు ఆ కామెడీ ట్రాక్ కాంబినేషన్స్ ఉంటాయి అనమాట, చిన్న కోట్ల దియాల కోట్లాగా. సో దాంట్లో మటుకు మంచిగా వర్కౌట్ అని, అంటే పెద్ద హ్యూజ్ కామెడీ పోర్షన్ కాదు, లిటిల్ బిట్ ఆఫ్ పోర్షన్ ఉంది, అది మీకు మంచిగా వర్కౌట్ అవుతుంది. ఆ లేటర్ మనకి ఎమోషన్స్ కూడా అంతే స్లోగా తీసుకెళ్ళి మంచిగా వర్కౌట్ చేస్తున్నారు అనే మూడ్లో మనకి నాన్ సింక్లో సాంగ్ ప్లే చేస్తారు భయ్య. అసలు ఇదేంటి అంటే నాకు ఆ ఎమోషన్స్ వర్కౌట్ అవుతున్న టైంలో సాంగ్ ప్లే చేస్తే అస్సలు నచ్చదు. మనకి ఆ ఫ్యాంటసీ ఎలిమెంట్స్తో మనకి చక్కగా ఓపెన్ చేయించి మనకి చూపిస్తూ ఉన్నారా, అంటే వాళ్ళ పర్స్పెక్టివ్ ఆఫ్ వ్యూ ఏంటంటే హీరో హీరోయిన్ మధ్యన మనం ఆ బాండ్ అనేది ఇంకొంచెం టైట్ చేద్దాం, ఆడియన్స్ మంచి కనెక్ట్ అవుతారు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి యాడ్ చేశారు అనుకుంటా. బట్ అది మాత్రం ఏమాత్రం వర్కౌట్ కాలేదు. బట్ లక్ ఏంటంటే సాంగ్ బాగుంది కాబట్టి కొంతమంది అబ్జెక్షన్ చేయకపోవచ్చు. బట్ నాకు మాత్రం ఎమోషనల్ సీన్స్లో ఈ నాజింగ్లో సాంగ్ పెడితే అస్సలు నచ్చదు. లేటర్ మనకి ఇంట్రెస్టింగ్ ప్రొసీడింగ్స్తో ఆ ఎమోషన్స్ని మంచిగా వర్కౌట్ చేశారు. బట్ మనకి క్లైమాక్స్కి వచ్చేసరికి ఇన్కంప్లీట్ ఫీలింగ్ ఉండేది భయ్య. ఎందుకు మీకు ఆ ఫీలింగ్ వస్తుందంటే, మొదటి నుంచి మీకు ఆ ఫస్ట్ హాఫ్లో సెకండ్ హాఫ్లో ఆ లాట్ ఆఫ్ ఫ్యాంటసీ ఎలిమెంట్స్ టచ్ చూపించారా. సో ఆబ్వియస్గా మనం అంటే మనం ప్రత్యేకంగా ఊహించుకోం, ఆటోమేటిక్గా మనం ఆ మూడ్లోకి వచ్చేసి క్లైమాక్స్లో మనకి ఏదైనా పెద్ద బ్యాంగ్ ఇస్తారు, ఫ్యాంటసీ ఎలిమెంట్స్ హ్యూజ్ టచ్తో మనకి ఒక పెద్ద బ్యాంగ్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. కానీ మనకి క్యాజువల్గా సాదా సీదాగా నార్మల్గా క్లోజ్ చేసిన ఫీలింగ్ ఉంటుంది అనమాట. సో దానివల్ల మీకు కాన్సెప్ట్ వైజ్గా ఏమన్నా ఉందా అనే ఫీలింగ్ ఉంటూ ఒక ఇన్కంప్లీట్ ఫీలింగ్ కూడా ఉంటూ ఉండిద్ది అనమాట. సో ఈ క్లైమాక్స్ ఇచ్చిన ఎఫెక్ట్ వల్ల సో అక్కడ ఆ బిట్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ అయితే మీకు 100% ఉంటుంది. సో ఆ విధంగా మీకు ఓకే ఆ డీసెంట్ ఫీలింగ్గా మీకు మిగిలిపోయింది. అండ్ దిస్ వన్ గోస్ ఫర్ ది అబ్సల్యూట్లీ ఆ సిల్వర్ స్టార్ అండ్ గోల్డ్ స్టార్ మాత్రం 100% మన విఐ ఆనంద్ గారికి ఇస్తారు, విత్ నో డౌట్ మ్యాన్. ఎందుకంటే కాన్సెప్ట్ మాత్రం అసలు టాప్ లెవెల్ అని చెప్తాను, ఎగ్జిక్యూషన్లో మాత్రం ఇంకొంచెం కేర్ తీసుకుని ఉంటే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉండేది. అంటే చెప్తే స్పాయిలర్ ఉంటుంది కాబట్టి నేను చెప్పట్లేదు, ఆ విజువల్స్ కానీ ఆ ఐడియాస్ కానీ నెక్స్ట్ లెవెల్ అంతే. సో మీరు చూసాం మీరు కూడా అంతే మెచ్చుకుంటారు. బట్ ఎగ్జిక్యూషన్లో ఇంకొంచెం కేర్ తీసుకుని ఉంటే చాలా బాగుండేది. సో అది విషయం అయితే. అండ్ కమింగ్ టు ది పర్ఫార్మెన్సెస్, సందీప్ కిషన్ గారిది ఇట్ వాస్ డీసెంట్, అండ్ వర్ష గారు చాలా బాగా చేశారు. కవితాపర్ అండ్ మన వైవహర్ష గారు అండ్ మన బినాల్ కిషోర్ వీళ్ళిద్దరితో కొంచెం భలే వర్కౌట్ అని అనమాట. కొన్ని సీన్స్ అనేవి చాలా బాగుంటాయి, దే వర్ డీసెంట్ ఇన్ ద రోల్స్ మ్యాన్. అండ్ కమింగ్ టు ది సినిమాటోగ్రఫీ చాలా బాగుంది, విజువల్స్ చాలా బాగున్నాయి. అండ్ ది మ్యూజిక్ మ్యాన్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ది మెయిన్ థీమ్ ఉంది కదా మనకి టీజర్లో ట్రయల్లో, అది చాలా బాగుంది. అండ్ రిమైనింగ్ చోట్ల ఇట్ వాస్ డీసెంట్ అనిపించింది. సాంగ్స్ బాగున్నాయి భయ, ఉన్న 2 సాంగ్స్ మనకి చాలా బాగున్నాయి. అంటే నేను చెప్పేది మనకి లవ్ బిట్ సాంగ్స్ బాగున్నాయి, అండ్ మధ్యలో మనకి మూవీలో ఆన్ గోయింగ్ ఫ్లోలో ఒక సాంగ్ ఉంటుంది అనమాట, అది పెద్దగా బాగాలేదు, అదైతే పెద్దగా నచ్చలేదు. అండ్ ప్రొడక్షన్ క్వాలిటీ ఇట్స్ గుడ్, అండ్ సీజీ విఎఫ్ఎక్స్ అండ్ వాళ్ళకున్న బడ్జెట్ వరకు ఇట్స్ గుడ్ మ్యాన్. సో దాట్స్ రివ్యూ ఆన్ ఊరి పేరు భైరవకోన. అండ్ దాట్స్ ఇట్ మ్యాన్. సబ్స్క్రైబ్ ఇఫ్ యూ ఎంజాయ్ ఇట్, అండ్ I'll catch you on the next one.